హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలు కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచన భాగమే ఈ ఎంఎస్ఎంఈ పాలసీ. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, మైక్రో యూనిట్లు కానీ చిన్న మరియు మధ్యతర సంబంధించి వాటిలో ఆర్థిక క్రమశిక్షణ పెంచేలా శిక్షణ ఇవ్వడం కూడా దీంట్లో పాలసీలో భాగం. ప్రధానంగా ఉపాధి అవకాశాలే కానీ సాంకేతిక పరిజ్ఞానం ఆధునీకరణ. దీనిలో చెప్పాలంటే మేము ఒకటి చెప్తా ఉన్నాం, మీరు అందరు కూడా చూశారు. 65 ఐటీఐలు ఉన్నాయి మన రాష్ట్రంలో, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేట్ అయిన మన పిల్లలు షాప్ ఫ్లోర్ మేనేజ్మెంట్కు సంబంధించి షాప్ ఫ్లోర్లో వారికి అవకాశం ఉంటుంది. ఈరోజు పెరుగుతూ ఉన్న టెక్నాలజీ, ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని పెద్ద పరిశ్రమలు కానీ అదేవిధంగా మధ్య సూక్ష్మ చిన్న పరిశ్రమలకు సంబంధించి కానీ ఈ టెక్నాలజీస్ పరంగా ఆధునీకరణ జరుగుతూ ఉన్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా ఐటీఐలు బేసిక్ ట్రేడ్స్ని ఈరోజు వారి వారి ఐటీఎస్లో బోధన చేస్తా ఉన్న సందర్భాన్ని వారికి అప్గ్రేడేషన్ చేయాలనే ఆలోచన దృక్పథంతో మరి టాటా వారి సహకారంతో ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వానికి సంబంధించి ఈ ఐటీ అన్నిటిని కూడా ఆధునీకరణ చేయాలి, మోడర్నైజ్ చేయాలి. టెక్నాలజికల్గా మరి ప్రపంచ డిమాండ్కి అనుగుణంగా వీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కావాలని, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని చేయాలని దాదాపు 2400 కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చిస్తా ఉన్నాం.